ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్లో మనకి ఎప్పుడైతే ఉద్యోగం అనేది రావడం జరిగిందండి. పూర్తిగా షార్ట్కట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే పోస్టల్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు రావడం జరిగిందండి. అంటే మనకు పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ఉంటుంది కదా, అందులో మీకు ఏంటంటే సర్కిల్ బేస్డ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనేది ఇక్కడ మీకు రావడం జరిగింది. టోటల్ వేకెన్సీస్ మనం కానీ చూసుకున్నట్లయితే 51 వేకెన్సీస్ అనేది ఇక్కడ మీకు ఉన్నాయండి. అక్రూయింగ్ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. శాలరీ మీరు కానీ చూసుకున్నట్లయితే 30,000 వరకు ఇక్కడ మీకు ఫర్ మంత్ అనేది ఇస్తారు. అలానే ఫ్రెండ్స్ ఇక్కడ డ్యూరేషన్ కాంట్రాక్ట్ బేసిస్లో ఇక్కడ 1 year వరకు ఉంటుంది. నెక్స్ట్ మీరు కానీ చూసుకుంటే ఎక్స్టెన్షన్ కూడా 3 years వరకు చేస్తామని తెలియజేస్తున్నారు. అప్లై అనేది మీరు ఆన్లైన్లో చేసుకోవాలి. అలానే ఈ లింక్ మరిన్ని వివరాలు కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను. చెక్ చేయండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే 1 March నుంచి మీకు స్టార్ట్ కావడం జరిగింది. 21 March వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇక్కడ మీకు ఇవ్వడం జరిగిందండి. ఓకే, అలానే మనకు అప్లికేషన్ ఫీజు అనేది SC, ST అలానే ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి 150 రూపాయలు ఉంటుంది. అలానే జనరల్ పర్సన్స్కి, OBC వాళ్ళకి, EWS వారికి 750 రూపాయలు ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది తీసుకుంటున్నారండి. అప్లై అనేది ఇక్కడ మీరు ఆన్లైన్లో చేసుకోవాలి. వేకెన్సీస్ కూడా మనకు ఇక్కడ అన్ని స్టేట్ వైజ్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు చెక్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఫర్ మంత్ అనేది కూడా ఇక్కడ మీకు 30,000 పైన శాలరీ అనేది ఇస్తారండి. ఓకే, అలానే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే దాంతోపాటు మనకు అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. అలానే మీరు అప్లై ఆన్లైన్లో మాత్రం చేసుకోవాలి. మరిన్ని వివరాలు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇస్తున్నాను. అప్లై చేసుకున్నప్పుడు ఫోటోగ్రాఫ్, సిగ్నేచరు మీరు గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఇక్కడ అప్లై చేసుకోవచ్చని తెలియజేస్తున్నారండి. అంటే ఎన్ని డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ఇక్కడ అప్లై చేసుకునే వీలుగా ఈ జాబ్స్ అనేది రావడం జరిగింది. మరిన్ని వివరాలు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ మీకు ఇస్తున్నాను. చెక్ చేయండి. PDF అలానే మరిన్ని వివరాలు ఉన్నాయి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. అలానే గూగుల్ నుంచి ఎలా చెక్ చేసుకోలేదు కూడా ఇప్పుడు ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్ మీరు చేసిన చాలా సింపుల్లీ గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేస్తానే కింద మీరు గూగుల్లో తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తాను టాప్ telugujob.com అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తారు మనకు అప్సల్ వెబ్ పేజ్ అనేది ఇలా మీకు ఓపెన్ అవుతుందండి. ఇక్కడే దీనికి సంబంధించి కాకుండా మరిన్ని ఉద్యోగ అప్డేట్ అలానే మనకు స్కీమ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఒకసారి చెక్ చేసుకోవచ్చు. కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. అలానే మీరు కానీ కిందకు వచ్చినట్లయితే దీనికి సంబంధించి అవే కాకుండా మనకు బ్యాంక్లో కూడా ఉద్యోగాలు ఉన్నాయి. అలానే న్యూ పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు దీనికి సంబంధించిన ఫుల్ మ్యాటర్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అనేది అవుతుందండి. ఓకే, ఇలా ఓపెన్ చేసి ఇక్కడే మీరు వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ అనేది కూడా రెగ్యులర్గా మీ ముందుకు వస్తుంది తెలుగు జాబ్ పాయింట్ ద్వారా. దీనికి సంబంధించిన ఫుల్ మ్యాటర్ అనేది కూడా ఇక్కడ చాలా క్లియర్ అనేది ఇవ్వడం జరిగింది. మనకు అర్హత మీరు కానీ చూసుకున్నట్లయితే ఎన్ని డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారండి. ఓకే, అలానే ఈ రోజు నుంచి మీకు అప్లికేషన్ స్టార్ట్ కావడం జరిగింది. అలానే ఈ నెల 30 వరకు అయితే ఉంటుంది. ఇక్కడ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ చదువుకోవచ్చు. అప్లై లింక్ మీద క్లిక్ చేసి అప్లై అనేది మీరు చెక్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ అప్లై లింక్ మీద క్లిక్ చేస్తానే మనకు అప్సల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అనేది అవుతుంది. ఉంటా ఇలా మీకు ఏంటంటే నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అప్లై అయ్యాలని మీకు నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ 28వ తేదీన మనకు ఏంటంటే అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఓకే, దీనికి సంబంధించిన రీడౌట్ అనేది చేసుకోవచ్చు. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది మీ ముందుకు తీసుకొస్తుంది తెలుగు జాబ్ పాయింట్. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసినందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.